వెల్కమ్ టు సిఎండి న్యూస్. సిఎండి న్యూస్ ప్రేక్షకులకి, వీక్షకులకి మరియు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు ఉమ్మడి అనంతపురం ఏపీజేఎఫ్ అధ్యక్షులు రామాంజనేయులు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎంజేఓ హోంలో బుధవారం ఎన్నికలు జరిగాయి. ధర్మవరం నియోజకవర్గ ఏపీజేఎఫ్ అధ్యక్షుడు జ్వాలా ప్రసాద్ రెడ్డిని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, గౌరవ అధ్యక్షులు రవిచంద్ర మాట్లాడుతూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు జర్నలిస్టు అని, ఎటువంటి సమస్యలు ఉన్నా వారిని అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తున్నామని, సమాజం కోసం పనిచేసే ప్రతి జర్నలిస్ట్ కి కూడా సమస్యలు ఉంటాయని, వాటిని ఏపీజేఎఫ్ కమిటీల ద్వారా పరిష్కరించాలని, నూతనంగా ఎన్నికైన కమిటీలు కష్టపడి పనిచేసి తోటి జర్నలిస్టుల సమస్యలు తీర్చడానికి కృషి చేయాలన్నారు. ధర్మవరం నియోజకవర్గ ఏపీజేఎఫ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సమస్యలపై పోరాడతానని, ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు అక్రిడేషన్ వచ్చేలా కృషి చేస్తానని, ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలంని ప్రభుత్వం ఇచ్చేలా పాటుపడి జర్నలిస్టులకు అండగా నిలబడతానన్నారు. జర్నలిస్ట్ అభివృద్ధికి కృషి చేస్తానని, త్వరలో తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ధర్మవరం నియోజకవర్గ ఏపీజేఎఫ్ అధ్యక్షుడు జ్వాలా ప్రసాద్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఏపీజేఎఫ్ 99 రిపోర్టర్ నరసింహమూర్తి, స్వతంత్ర ఛానల్ నాగార్జున, 6 టీవీ మంజునాథ్, వార్తా రిపోర్టర్ ప్రశాంత్ రెడ్డి, సూర్య రిపోర్టర్ రమణ, మన వార్తా రిపోర్టర్ రామాంజనేయులు, అనంతవాడ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.